హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది? మనిషి అస్తిత్వం ఏమవుతుంది? అస్తిత్వం గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఇంతవరకు ఛేదించలేదు. వాటిని సైన్స్ ఇంకా ఛేదించలేకపోదు. కానీ కొందరు బయాలజిస్టులు, సైంటిస్టులు సమాధానాన్ని వెతకడంలో చాలా చేరువలో ఉన్నారు. మృత్యువు తర్వాత కూడా జీవనం ఉందా? మరణమే మనిషికి అంతమవుతుందా? మరణం తర్వాత కూడా శక్తిగా జీవించి ఉంటుందా? మన పురాణాలు చెప్పినట్టుగా నరకం, స్వర్గం ఉంటాయా? మనం మంచి చేస్తే స్వర్గం, చెడు చేస్తే నరకం ఉంటుందా? నిన్న ఉన్నవాళ్ళు ఈరోజు మనతో ఉండరా? అలెగ్జాండర్ అనే వ్యక్తి న్యూరో సర్జన్‌గా చావు మీద చాలా ఏళ్లుగా మరణం మీద రీసెర్చ్ చేస్తున్నారు. అప్పుడు ఆయనకు బ్రెయిన్ డిసీజ్ వచ్చింది. అప్పుడు తన బ్రెయిన్ మీద రీసెర్చ్ చేయమని తన స్టూడెంట్స్‌కి చెప్పారు. అప్పటికి ఆయన కోమా స్టేజ్‌కి వెళ్లారు. అప్పుడు వాళ్ళు అలెగ్జాండర్ బ్రెయిన్‌కి న్యూరో మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ పెట్టి బ్రెయిన్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు. అప్పుడు అలెగ్జాండర్ బ్రెయిన్‌లో కొన్ని న్యూరాన్స్ బతికున్నాయి. కొన్ని న్యూరాన్స్ చచ్చిపోయి ఉన్నాయి. ఇది ఇలా ఉండడాన్ని గమనించిన వారు అప్పుడు న్యూరో కార్టెక్స్ అనే భాగం బాగా డ్యామేజ్ అయ్యి ఉంటుందని గమనించారు. అలెగ్జాండర్ కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత తన శిష్యులు అలెగ్జాండర్‌కి ఎలా ఉంది? ఎలా ఎక్స్‌పీరియన్స్ చేశారని అడిగారు. తన స్టూడెంట్స్ వచ్చి అలెగ్జాండర్‌కి ఎక్స్‌పీరియన్స్ చెప్పమన్నారు. అప్పుడు అలెగ్జాండర్ కోమాలో ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న తాను వేరే లోకంలో ఉన్నాను అని, అక్కడ ఏమీ కనిపించలేదని, ఐసీయూలో మీరందరూ పక్కపక్కనున్నా అసలు నాకేమీ గుర్తు లేదని, ఈ రెండిటి మధ్య నాకు ఒక సంగీతం వినిపించిందని, ఆ సంగీతం పెరుగుతున్న కొద్దీ చీకటి గూడా పెరుగుతూ ఉంది. కొంత సమయానికి నేను అందమైన ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. నా శరీరం కనిపించలేదు. కాళ్ళు, చేతులు ఉన్నట్టు కూడా తెలియడం లేదు. చుట్టూ సీతాకోకచిలుకలు ఉన్నట్టుగా అనిపించాయి. ఈ బ్రహ్మాండాన్ని వదిలి ఒక కొత్త లోకానికి వెళ్ళాను. ఆ ప్రదేశం చాలా విశాలంగా ఉంది. కొద్దిగా చీకటిగా గూడా ఉంది. చిన్నప్పటి నుంచి ఉన్న అనుభవాలు ఒక్కొక్కటిగా నా మెదడులోకి వస్తున్నాయి. అయినప్పటికీ కొన్ని దివ్య శక్తులుగా ఫీల్ అవుతున్నాను. అది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అది దేవుడు అంటారు. కొంతమంది ఊహ అని కూడా అంటారు. ఇలాంటి ఎన్నో విషయాలు చాలామంది కోమా స్టేజ్‌లో ఉన్నప్పుడు ఫీల్ అయ్యామని డాక్టర్‌లకి చెప్పారు. ఇలాంటి అనుభవాలు చాలామంది అనుభవించారు. అందరికీ ఒకేలా ఉండాలని కాదు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. చాలామందికి ఈ అనుభవంలో కొంతమందికి దేవుడిని చూస్తారు. కొంతమంది దైవదూతలను చూస్తారు. కొంతమంది నరకాన్ని చూస్తాం. కొంతమంది యమకింకలను చూస్తామని చెప్పారు. కానీ చాలామంది సైంటిస్టులు వీటిని నమ్మలేదు. ఆ సమయంలో ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటుందని చెప్పారు. ఇది మనిషి ఊహ లేక కట్టుకథ అని కొట్టిపడేశారు. 17వ శతాబ్దంలో అమెరికన్ సైంటిస్ట్ అయిన లూయిస్ ఫ్రాట్స్ ఎయిర్ ఫోర్స్ పైలట్ల మీద ఒక ప్రయోగం చేశాడు. సైంటిస్టులు పైలట్లని ఒక సెంట్రిఫ్యూగల్ మిషన్‌లో పెట్టి ఎక్స్‌పెరిమెంట్ చేశారు. ఆ సెంట్రిఫ్యూగల్ మిషన్ చాలా వేగంగా తిప్పినప్పుడు పైలట్‌లు రక్తం కాళ్ళ వరకు చేరింది. దీంతో మెదడులో రక్తానికి సరఫరా అందలేదు. వారందరూ స్పృహ కోల్పోయారు. వాళ్ళకి మెలుకువ వచ్చాక వాళ్ళకి జరిగిన సంఘటనను చెప్పమని చెప్పారు. అప్పుడు ఒక పైలట్ తాను ఒక కాంతి కనిపించిందని, ఇంకొంతమందికి శరీరం బయటకు వచ్చి తన శరీరాన్ని చూసుకుందని, ఈ అనుభవాలు ఒకరితో ఒకరికి మ్యాచ్ అయ్యాయి. వీళ్ళందరూ చావు దగ్గర దాకా వెళ్ళి వచ్చారు. అక్కడ అతిపెద్ద సమస్య ఏంటంటే వీళ్ళకి అత్యంత శక్తులు లేవు. అసలు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎక్కడికి వెళ్తుందా అన్నది ఇప్పటికీ క్వెషన్ మార్క్ గానే ఉంది. డాక్టర్ స్టీవర్ట్ హాంబ్రాఫ్ అమెరికన్ సైంటిస్ట్. ఈయన ఒక అనెస్థీషియన్. అంటే అనెస్థీషియా అంటే మత్తుమందు ఇచ్చి వ్యక్తికి కాన్షియస్‌ని కోల్పోతాడు. కానీ శరీరానికి ఏమీ కాదని చెప్పారు. మనిషి బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, అలాగే ఆత్మ ఎలా వస్తుంది అని ఇతర థియరీల ప్రకారం బ్రెయిన్‌లో సెల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇవి ఒకదానికొకటి లింక్ అవుతూ ఉంటాయి. నాట్ ఫర్ హిందూస్, క్రిస్టియన్స్ అన్ని మతాల్లో కూడా నరకం, స్వర్గం అనేది ఉంటుంది. మనిషి మరణం వచ్చిన తర్వాత హార్ట్ డెడ్ అవుతుంది. అలా నెమ్మదిగా రక్తం బ్రెయిన్‌కి పంపే మార్గాన్ని పంపడం ఆపుతుంది. అప్పుడు బ్రెయిన్ ఈ ప్రొసీజర్‌ని అర్థమయ్యి బ్రెయిన్ డెడ్ అవుతుంది. అందుకే చాలామంది బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకి ఆర్గన్స్ డొనేట్ చేస్తారు. ఇప్పుడు మనం విషయానికి వద్దాం. ఇప్పుడు బ్రెయిన్ 1 అవర్ వరకు పనిచేస్తుంది. అది ఒక వెలుగులో ఒక ఆత్మని, ఒక శరీరాన్ని వదిలాక కూడా టోటల్‌గా బ్రెయిన్ డెడ్ అవుతుందని నమ్ముతారు. శామ్ పెర్నీ అనే ఒక సైంటిస్ట్ థియరీ ప్రకారం శరీరం నుండి ఆత్మ బయటికి వెళ్లి కొన్ని సందర్భాల్లో మళ్ళీ శరీరంలోకి వస్తుందని చెప్తారు. ఇది బతికున్న వ్యక్తుల్లో కూడా జరుగుతుందంట. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనం పైనుండి కింద పడినట్టు వచ్చే ఊహ అప్పుడు ఆత్మ శరీరం నుండి బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తుందని అర్థం అంట. ఇవి థియరిటికల్‌గా ప్రూవ్ కాకపోయినా ఇవి నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. శామ్ పెర్నియా పరిశోధనలో ఉండగా ఒక వ్యక్తి చనిపోయాడు.
ఇప్పుడు శామ్ పెన్‌ని చూస్తుండగానే మళ్ళీ బతికాడు. అప్పుడు ఏం జరిగిందని ఆ వ్యక్తిని అడగ్గా, "నేను అన్నీ చూశాను. మీరు టెన్షన్ పడడం, ఎందుకు మళ్ళీ నాకు ప్రాణం వచ్చిందని" ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నారు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా! ఎనర్జీ కెన్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. బట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ అని ఐన్‌స్టీనే చెప్పారు. మన బాడీ ఒక థింగ్ అయితే ఆత్మ అనేది ఒక ఎనర్జీ. ఇవి చుట్టూ చూడగలవు, పని చేయగలవు. కాకపోతే స్పర్శన అనేవి లేవు. మనం చనిపోయిన తర్వాత ఆత్మ ఇంకో ఆత్మలోకి వెళ్తుందని హిందూ మైథాలజీలో ఉంది. సైన్స్‌కి ఆన్సర్ లేదు. ఇన్ని జరిగినా కూడా డాక్టర్స్ కూడా ఎందుకు గ్రేట్ అంటారు అంటే, మనం చచ్చే స్టేజ్‌లో కూడా వాళ్ళు దైవంలాగా మనల్ని కాపాడతారు. నేను ఆత్మను నమ్ముతాను. మరి మీరు? ఈ టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.